హాయ్ అండి, నమస్తే. నేను సంయుక్త. వెల్కమ్ టు మై ఛానల్ సంయు బ్లాగ్స్. ఈరోజు నేను ఒక అన్బాక్సింగ్ వీడియో చేస్తున్నాను. అదేంటి అంటే చూడండి, మీకే తెలుస్తుంది. అమెజాన్ నుంచి వచ్చింది. నేను ఆర్డర్ పెట్టి ఒక 4 days అవుతుంది అనుకుంటా. 4-5 days అయింది. లేట్గా వచ్చింది ఈసారి, ఏంటో మరి. మాకు ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా డెలివరీ ఇస్తారు. బట్ ఈ ఐటెం మాత్రం లేట్గానే వచ్చింది. సో అదేంటి అంటే స్టీల్ చాపింగ్ బోర్డ్ అండి. కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. 304 స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్ అన్నమాట ఇది. నాకు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఉందండి కిచెన్లో. దానికి సరిపోయేటట్టుగా నేను మెజర్మెంట్స్ చూసుకుని తీసుకున్నాను. వీటిలో ఇంకా చాలా రకాలు ఉన్నాయి. నాకైతే ఇది పర్ఫెక్ట్ అనిపించింది నా బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి. ఎప్పుడైనా షాపింగ్ చేసుకున్నప్పుడు ఇక్కడ బెటర్ అనిపించి తీసుకున్నాను. దీనికి తగ్గట్టుగా బాగుందండి. క్వాలిటీ అయితే చాలా బరువుగా కూడా ఉంది. దీనికి ఒక రోలర్ కూడా ఇచ్చాడండి. చపాతీలు ఎప్పుడైనా చేసుకోవచ్చు దాంతో. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకటేనండి, జస్ట్ మనం కట్ చేసినప్పుడు సౌండ్ వస్తుంది. ఇంకా ఈరోజు నేను ఒక వెరైటీ రెసిపీ చూపించబోతున్నానండి. కందిపప్పుతో అన్నమాట ఇది. దీన్ని కందిపప్పు కట్టు అంటారు. ఇంకా అది ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా నేను దానికి కావాల్సిన సామాన్లు తీసుకున్నాను. ముందుగా గ్రైండ్ చేసుకోవడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, జీలకర్ర ఇవి తీసుకున్నాను. అండ్ పప్పు కట్టులో వేసుకోవడానికి ఉల్లిపాయలు, మునంకాడలు, వెల్లుల్లి, కరివేపాకు. ఇవి ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాను చూసారు కదా. ఇంకా ఉడికించిన కందిపప్పు. ముందుగా ఈ ప్లేట్లో ఉన్నవన్నీ మసాలా అంతా మనం గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే. అన్నీ ఒక జార్లో వేసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మనకి రైస్లో తింటాం అన్నమాట ఇది. ఇంకా స్టవ్ మీద నేను కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. తర్వాత నేను ఇంగువ కూడా వేసుకున్నాను కొంచెం. ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అన్నది సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కింద అడుగంటకుండా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, మునంకాడలు, ఇంకా వెల్లుల్లిపాయలు అన్నీ వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని జస్ట్ ఒక 2 minutes అట్లా కలిపి అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకోవాలి. చూసారా, వాటర్ని వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మూత పెట్టి ఉడికించుకోవాలి. కొంచెం ఉడికాయి కదా. ఇప్పుడు నేను ముందుగా ఉడకబెట్టుకున్న కందిపప్పుని ఇందులో వేసుకుంటున్నాను. ఇంకా మీకు ఎంత పల్చగా కావాలో అంతవరకు మీరు వాటర్ని వేసుకోవాలి. ఇది కొంచెం పల్చగా ఉంటేనే బెటర్, ఎందుకంటే చల్లగా అయిపోయాక మళ్ళీ
థిక్గా అయిపోతుంది. కొద్దిగా పలచగానే చేసుకోవడం మంచిది. అంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి. దాని తగ్గట్టుగా సాల్ట్. ఒకవేళ మీకు కారం సరిపోలేదు అంటే ఈ స్టేజ్లో మనం కారం కూడా కలుపుకోవచ్చు. నాకైతే కారం సరిపోయింది, సో నేను కలుపుకోవట్లేదు. ఇంకా ములక్కాడ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది, అంతే. ఇంకా ఫైనల్గా మన కందిపప్పు కట్టు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది, మీరందరూ ట్రై చేయండి. దీంతో పాపడ్స్ నంచుకుంటే బాగుంటుంది అన్నమాట. రైస్లోకి ఎక్కువ బాగుంటుంది ఈ పప్పు కట్టు అనేది. తప్పకుండా ట్రై చేయండి. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థ్యాంక్ యూ.